వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని నిర్ధారిస్తూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం సిఐడి దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. ఈ నిర్ణయంతో నిందితులపై ఉన్న అభియోగాలన్నీ రద్దయ్యాయి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా 3,300 కోట్ల ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని గత ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ యొక్క కేసు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ మార్పుకు పునాది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది ఆరోపించారు, చాలామంది ఊహల్లో పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనేటువంటిది గత ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు అని చెప్పేసి, అందులో భాగంగానే అక్కడ చంద్రబాబు నాయుడుకి చాలా సింపతి అయితే వర్కౌట్ అయిందనేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కానీ, ఆయన పనిచేసినటువంటి గతంలో హోదా రీత్యా కానీ ఆయన అరెస్ట్ అయినటువంటిది చాలా మందిలో ఒక సింపతిని అయితే క్రియేట్ చేసింది అనుకోవచ్చు. గతంలో వైసీపీకి వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఇది చాలా మందిలో ఆ విధంగా పోర్ట్రేట్ అయినట్లు కూడా కనిపించింది. అయితే మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం కానీ, కూటమి యొక్క ఏర్పడటానికి ఇది ఒక పునాది లాంటిది. ఎందుకంటున్నానంటే అక్కడే కూటమికి సంబంధించినటువంటి నిర్ణయాలు జరిగాయి. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారో ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అక్కడే కూటమికి సంబంధించినటువంటి నిర్ణయాలు కొంచెం జరిగేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ద్వారానే ఈ యొక్క కూటమి విషయాలను బయటికి చెప్పడం జరిగింది. అయితే అక్కడే కూటమి ఏర్పడటానికి ఇది ఒక పునాదిలాగా చెప్పుకోవచ్చు. అయితే అక్కడి నుంచి ఏర్పడిన తర్వాత బీజేపీ కలవటం, ఇవన్నిటి కూడా ఈ యొక్క కేసులో చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు తర్వాతే ఇవన్నీ పరిణామాలు అయితే జరిగాయి. తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఈ కేసుల గురించి చంద్రబాబు నాయుడుకి అయితే ఊరటైతే లభించింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సుమారుగా 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అనంతరం హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అసలు ఆ సమయంలో చూసుకుంటే రాజకీయాలు చాలా వాడివేడిగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ఒకవైపు, తర్వాత కూటమి ఏర్పాటు ఒకవైపు, ఇవన్నీ జరగడం వల్ల ఆ సమయంలో రాజకీయాలు అయితే చాలా వాడివేడిగా జరిగాయి. తద్వారా పరిణామాలు అయితే మనకు తెలిసిందే. తాజాగా కేసును మూసివేయడానికి ముందు తమ వాదనలు వినాలంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు తోసిపుచ్చింది. సిఐడి నివేదిక సంతృప్తికరంగా ఉందని భావించిన న్యాయస్థానం కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో దాదాపుగా చంద్రబాబు నాయుడుతో సహా సుమారుగా 37 మంది నిందితులకు పూర్తి అభియోగం నుంచి విముక్తి పొందారని అయితే అనుకోవచ్చు. అయితే ఈ కేసు దేనికి సంబంధించింది, ఈ పథకం అసలు ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పథకం పేరు వచ్చేసి సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. దీనిని 2014-15లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ జర్మనీ కంపెనీ అయినటువంటి సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ మరియు డిజైన్ టెక్ సంస్థల భాగస్వామ్యంతో అయితే ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే బీటెక్ కానీ, పాలిటెక్నిక్ కానీ మరియు ఐటీఐ విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే విద్యార్థులు కేవలం పుస్తకాల్లో చదివేది కాకుండా ప్రత్యక్షంగా మిషన్లపై మరియు సాఫ్ట్వేర్పై పని నేర్చుకునేలా చేయడం, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కూడా ఉపయోగపడాలి అని చెప్పేసి. అయితే శిక్షణ పొందిన విద్యార్థులకు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రోబోటిక్స్ రంగాల్లో వెంటనే ఉద్యోగాలు వచ్చేలా చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు సుమారు 16 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం. అయితే ఈ పథకంలో ప్రధానంగా చర్చకు దారితీసిన అంశం ఏంటి అంటే 90:1 వాటా, అంటే 90% వాటా సిమెన్స్ మరియు డిజైన్ టెక్ సంస్థలు సాఫ్ట్వేర్ రూపంలో మరియు పరికర రూపంలో గ్రాంట్గా ఇస్తాయి. దీని విలువ సుమారు 3,000 కోట్లు. అయితే 10% వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించాలి. అయితే సుమారు 370 కోట్లు ప్రభుత్వం తన వాటా చెల్లిస్తేనే ఆ కంపెనీలు తమ టెక్నాలజీని అందిస్తాయని చెప్పి. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని తప్పులు జరిగాయని ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన 370 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మళ్లించబడ్డాయని ఆరోపించారు. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కాకుండానే నిధులు ఖర్చు చేశారని సిఐడి ఆరోపించింది. అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదలయ్యాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ పథకం యొక్క
పూర్తి ఉద్దేశం అయితే ఎవరైతే ఇంజనీరింగ్, ఐటీఐ మరియు డిప్లొమా విభాగాల్లో ఎవరైతే చదివి ఉంటారో వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం శిక్షణ ఏర్పడడానికి అయితే చేస్తున్నారు. ఈ పథకం ఉద్దేశం నిరుద్యోగ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని అందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడం. అయితే ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, అయితే ఈ పథకం నిజంగా ఉపయోగపడిందా, అయితే నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.